మా నుండి ఎలాంటి మా పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా వారిని పరస్పర సహకారంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘర్షణ వైఖరి లేకుండా ఒక సిస్టమేటిక్గా కొద్దిగా మనం ఎవరెవరో ఓపిక పట్టుకొని పిల్లలను దృష్టిలో పెట్టుకొని సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరము మీరు మంచిగా సహకరిస్తారని. ఇంకొకటి కూడా మనకు బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా జరిగినాయి. మల్టీజోన్ 2లో ఎంబీఓలకు సంబంధించిన దాంట్లో మన జిల్లా నుండి 4 బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ ప్రజెంట్ చేశారు. అందులో మన రమేష్ సార్ పట్టుబట్టాలి. సారు పూర్తిగా దాన్ని ఏమంటారు హావభావాలతోటి మొత్తం బాడీ లాంగ్వేజ్ సార్ కింద కూర్చుండ్రు మీద కూర్చుండ్రు డ్యాన్స్ చేసిండు అన్నీ చెప్పిండు. అందరు కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు అయితే పడి నవ్విరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేషన్. సరే మనం స్టేట్ నేషనల్ సెలెక్ట్ అవుతామో అదాని కాకుండా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, టెక్నాలజీ ఉపయోగించుకొని వచ్చినటువంటి అన్నీ కూడా వివిధ జిల్లాలకు వెళ్ళి ఫస్ట్ రోజు ఒక 28 వచ్చినాయి, సెకండ్ రోజు 29 వచ్చినాయి ప్లస్ అడిషనల్ ఓట్. అంటే 3 రోజులు జరిగితే ఫస్ట్ రోజు సెకండ్ రోజు 2 రోజులు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చినాయి. అందులో మన జిల్లా నుండి మన మండలంకుల్లి రమేష్ సారు పార్టిసిపేషన్ అయినందుకు మండల శాఖ పక్షాన విద్యాశాఖ నుండి వారికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అక్కడ టెక్నాలజీ చాలా మంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కొన్ని స్కూల్స్ కొన్ని వచ్చిన తర్వాత నిజానికి మన వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కాదు, కించపరచడం కాదు, కానీ మన దాంట్లో మన మండలంలో చాలా చేసేవాళ్ళను ఇంతకుముందు చెప్పినట్టు రికార్డ్ చేయడంలో దాన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో చేయడంలో విఫలమవుతున్నాం. అది కూడా చేసుకొని మనం ఎవరో ప్రైజ్ కోసం కాదు, అవార్డు కోసం కాదు, కానీ మనల్ని మనం చూస్తే మనం నెక్స్ట్ దాన్ని చూసి ఇంకోరు చెప్పుకోవడానికి, దాన్ని ఇంకోరు చూసి ఇంకోరు దాన్ని ప్రజెంట్ చేసి ఇన్స్పైర్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ రూపంలో ఉండాలి. కాబట్టి మనము పోటీపడి బాగా చేద్దాం. ఇంకోటి కూడా మేము స్టేట్ టీం కావచ్చు లేదా జిల్లాకు సంబంధించింది కావచ్చు విజిట్ చేసినప్పుడు నేను ధైర్యంగా పలానా స్కూల్కు రండి సార్ అని చెప్పగలిగే స్థితిలో మీరు మీ యొక్క టీఎల్ఎం కావచ్చు, పిల్లల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, అది ఉండే విధంగా అన్ని పిల్లలు చదవడం రాయడం స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఉండే విధంగా చేస్తారు. ఆల్రెడీ నా దృష్టిలో కొన్ని స్కూల్స్లో కొన్ని రకాలైనటువంటి ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అట్లా అందరూ కూడా రేపు స్టేట్ టీం వచ్చినా ఏది వచ్చినా నేను ధైర్యంగా నా మండలానికి రండి సార్, నా మండలంలో పలానా స్కూల్కి పోదాం అని చెప్పగలిగే స్థితిలో మీరందరూ కూడా ఏ స్కూల్ పోయినా అన్ని స్కూల్ అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు ఉన్న వనరులు వినియోగించుకొని బేసిక్గా చదవడం రాయడము, ఈ మ్యాథ్స్లో మినిమం బేసిక్స్ వచ్చే విధంగా ఒక స్టార్టింగ్లోనే ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు పోతారని. అకాడమిక్ సంబంధించింది కూడా ఈసారి మనం ఖచ్చితంగా రివ్యూస్ మీటింగ్ పెట్టుకున్నాం. దాని ప్లాన్ ప్రకారంగా ఆర్పీలు మనకు 8 మంది మన ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా తీసుకుందాం, నేను కూడా తీసుకుంటాను. విజిట్ చేసినప్పుడు నేను దాన్ని వాళ్ళ యొక్క సూచనలు అన్నీ కూడా వెంబడి ఒక ఆర్పీ ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా పూర్తి స్థాయిలో హై స్కూల్స్లో కావచ్చు, జనరల్గా వారంలో 3 స్కూలు ఎంబీఓ విజిట్ చేయాలనేటువంటిది ఖచ్చితంగా ఈరోజు చెప్పారు, మనకు ట్రైనింగ్లో చెప్పారు. ఉన్నటువంటి ఫండమెంటల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అటు పిఎస్ కావచ్చు, యూపీఎస్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, అది యాప్లో అప్లోడ్ చేయాలి. అట్లా బాగా విజిట్ చేసి అప్లోడ్ అయినటువంటి వాళ్ళకి స్టేట్ లెవెల్లో వాళ్ళ అప్రిషియేషన్ కూడా చేయడం జరిగింది. మన అప్రిషియేషన్ కోసం కాదు, కానీ మనం ఒక అధికారి వస్తే మనకు కొంత మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది, మనం దాన్ని రివ్యూ చేసుకుని ముందు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అందరి సహకారంతో మన మండలంలో మంచి అనుభవం ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కావచ్చు లేదా ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి నిన్న మాకు డిఓతో మాట్లాడేటప్పుడు నేనైతే గుండె మీద చేసుకొని చెప్పిన గర్వంగా చెప్పిన మా మండలంలో అయితే అంటే కొన్ని ఆఫ్ ది రికార్డ్ ఉన్నటువంటి విషయాలు కూడా మాట్లాడితే మా దగ్గర క్లెయిమ్ ఉంటుంది సార్, మంచిగా పనిచేస్తున్నారు అనేటువంటి సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటి మీద సమాచారం ఉంటుంది. ఒక డిఓ అన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మండలాల విషయంలో, మండలంలో ఉన్నటువంటి స్కూల్ విషయంలో, హెడ్ మాస్టర్స్ విషయంలో లేదా టీచర్స్ విషయంలో సమాచారం ఉంటుంది. వాళ్ళకున్న మెకానిజం వాళ్ళకు ఉంటుంది. సరే వాళ్ళే చూస్తున్నాను కదా, మనము ఒక ఉపాధ్యాయులుగా అంతిమంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రజలకు జవాబుదారం ఉండాలని నేనైతే భావిస్తాను. అట్లా మీరు కమిట్మెంట్తో అధికారులు వస్తారో ఇంకేదో వస్తారో కాకుండా అందరం కూడా పనిచేద్దాం. ఉన్న సమయాన్ని
పిల్లల కోసం వెచ్చిద్దామని అట్లా కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఈ మండలంలో ఉన్నందుకు నేను గర్వపడుతూ అట్లా మీకు అందరూ కూడా ఈ నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మధ్యాహ్న భోజన వర్కర్స్కి ఏదైతుందో చేసేటువంటి అమ్మలకు అందరికీ కూడా వర్కర్స్ అనేదానికంటే అమ్మలందరికీ కూడా నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాదనుకుంటా వెళ్ళింది అందరూ యూనిఫామ్ ఇచ్చి ఫోటో పెట్టాలి, బుక్స్ ఇచ్చి ఫోటో పెట్టాలి, నోట్ బుక్స్ ఇచ్చి ఫోటో పెట్టాలి, అర్థమైంది. కాబట్టి అది నాట్ ఓల్డర్లు వస్తే సీట్ కూడా పెట్టాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగినప్పుడు దయచేసి వెంటనే చూడాలి. అక్కడ గ్రూపు చూసి స్పందించే నేచర్ను ఒక డెవలప్ చేసుకోవాలి. సమాచారం ఎమ్మడే ఇస్తే నేను అక్కడ పంపడానికి ఆస్కారం